హలో హాయ్ నమస్తే మేంకి నిన్న ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్బాబు గారు మాట్లాడడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టిందే మన ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్బాబు గారు. మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక నిరుద్యోగ ఓట్లు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఒక్క జాబ్ నోటిఫికేషన్ లేదు, ఒక జాబ్ క్యాలెండర్ లేదు. మీరు ప్రైవేట్ జాబులు చేసుకోండి అంటే నిరుద్యోగులు ఎటు పోవాలి? నిరుద్యోగులారా ప్రజలారా మీరు ఆలోచించాలి. మరి విద్యార్థి వ్యవస్థను నిరుద్యోగులను ఇంత మోసం చేసి ఎన్నికల్లో గెలిచినాక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకపోవడం, ఒక్క నోటిఫికేషన్ ఇంతవరకు 2 సంవత్సరాలు అవుతుంది, ఒక్క నోటిఫికేషన్ వేయకపోవడం చాలా బాధాకరం. బీఆర్ఎస్ ప్రభుత్వంలో వేసిన నోటిఫికేషన్లే వాళ్ళు జాబులు ఇచ్చి ఇక మేము 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం, 70,000 ఉద్యోగాలు ఇచ్చినాం అని చెప్పుకోవడం తప్ప ఈ ఒక్క నోటిఫికేషన్ కూడా వేయలేదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.